బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వం టీటీడీని భ్రష్టు పట్టించిందన్న ఆరోపణల క్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన సంచలన విషయాలను చెప్పారు. తనిఖీలో అనేక లోపాలను గుర్తించామన్నారు. ప్రధానంగా తిరుమల లడ్డూలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్నారు. క్యూ లైన్లలో ఉండే భక్తులకు పాలు, ప్రసాదం అందించలేదన్నారు. లడ్డు పోర్ట్ సంబంధించిన వర్కర్స్తో, తర్వాత మన ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్, ఇంతకుముందు ఇక్కడ చేసిన అధికారులతో అందరితో కూడా చర్చించడం జరిగింది. సో అందరూ చెప్పిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా ఒకటి చెప్పారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే గీ, మనమైతే ఏదైతే నెయ్యి వాడుతున్నామో ఆ క్వాలిటీ గీ ఇంతకుముందు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి ఇప్పుడు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి తేడా ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుమల ఈవో శ్యామలరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ ఈరోజు తాను నెల రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించాను టీటీడీ ఈవోగా. ఆ తర్వాత నెల రోజుల పాటు తాను గ్రహించిన విషయాలు, అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడు, ఎలాంటి సలహాలు ఇచ్చాడు అన్న విషయం మీద ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాల్లో టీటీడీలో జరిగిన విషయాలపైన సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి ఉన్నాడు. గత 5 సంవత్సరాలుగా టీటీడీలో జరుగుతున్న అవకతవకలపైన కానీ అక్రమాలపైన అలుపెరగని పోరాటం చేశాడు. 3-4 కేసులు కూడా ఆయన మీద నమోదైన పరిస్థితి. అదేవిధంగా కోర్టుకు వెళ్ళి కొన్ని విషయాల మీద ప్రభుత్వాన్ని నిలవరించాడు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు ఈరోజు ఈవో చేసిన వ్యాఖ్యల వెనుక ఏమిటి అర్థం? అన్ని విషయాలు, అటు అన్నదానం కానీ, లడ్డూ ప్రసాదం కానీ, అదేవిధంగా క్యూ లైన్లలో వారిని పట్టించుకోకపోవడము, దీంతోపాటు ఐటీ విభాగంలో నిర్లక్ష్యం, ఈ అంశాల మీదే ప్రధానంగా ఆయన చెప్పాడు. అదేవిధంగా బయట హోటల్స్లో ఫుడ్ అధిక ధరలు, నాణ్యత లేకపోవడం, ఈ అంశాల్లో గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వచ్చింది, పాలక మండలి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది? మీరు అన్నట్టు సార్, నేను గత 5 సంవత్సరాలుగా ఒక శ్రీవారి భక్తుడుగా, స్థానికుడుగా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అప్పుడున్నప్పుడు హెచ్చరించాం. అయ్యా, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారిని నియమించండి అంటే ఒక ఐడిఈఎస్ అధికారిని తీసుకొచ్చి 3వసారి తిరుమల కొండ మీద కూర్చోబెట్టడంతో పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రం వ్యాపార కేంద్రంగా మారిపోయిందండి. అడుగడుగున అవినీతి. తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో కానీ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెప్పారు, కానీ ఎవరిని కూడా సామాన్య భక్తులకి శ్రీవారికి దూరం చేసేశారు. అన్నప్రసాదాల విషయంలో అయితే అసలు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పని పదే మేమంతా కూడా విన్నవిస్తే, ఎవరైతే భక్తులు అన్నప్రసాదం తిని అయ్యా ఇది ఉడకలేదంటే కూడా వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారండి. రీసైక్లింగ్ బియ్యం వాడారు అన్నానికి, అంటే ఏదైతే స్టోర్ నుంచి తీసుకెళ్ళిన రీసైక్లింగ్ బియ్యం వాడారని గతంలో మీరు కూడా చెప్పారు, అది నిజమే అంటారా? సార్, నేను ఒకటే చెప్పా, క్వాలిటీ కంట్రోల్ వింగ్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాలి. నేను అప్పుడు కూడా చెప్పాను, ల్యాబ్ టెస్టింగ్ అనేది తిరుపతిలో ఉంది. తిరుమల కొండ మీద మీరు ఎందుకు ల్యాబ్ టెస్టింగ్ ఒకటి పెట్టలేదండి? ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాం. ఎందుకంటే నాసిరకం బియ్యం, నాసిరకం ముడి సరుకులు కోట్లాది రూపాయలు పెట్టి శ్రీవారి ధనంతో కొనుగోలు చేసే అన్నప్రసాదాలకి నాసిరకం ముడి సరుకులు వస్తుంది కాబట్టి ఆ బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అది సిమిడిపోతుందండి, గడ్డలు కట్టేస్తుంది అన్నం అంతా కూడా. అందువల్ల భక్తులు అయ్యా ఇది బాగలేదంటే కూడా వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టారండి. దీనికి ప్రధాన కారణం ఏమంటే ఆ ముడి సరుకుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది. అప్పుడున్నటువంటి అధికారులకి, అధికార పార్టీ నాయకులకి, వాళ్ళంతా కూడా వేల కోట్లండి, వందలు కాదండి. ఎందుకంటే ప్రతినిత్యం నెయ్యి రాయబరేలి నుంచి వస్తుంది, అప్పుడు బెంగళూరు నుంచి వచ్చే నెయ్యిని నిలిపేశారు. అదేవిధంగా జీడిపప్పు కానీ, బియ్యం కానీ, పప్పు, ఇవన్నీ కూడా. నెయ్యి విషయంలోనే ప్రత్యేకంగా కామెంట్ చేశాడు, నెయ్యి నాణ్యంగా ఉంటేనే లడ్డు నాణ్యంగా ఉంటుంది కానీ ప్రసాదనాలు నాణ్యంగా ఉంటాయని. మొత్తం నెయ్యి కోసమే 250 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు నాణ్యత విషయంలో వాళ్ళు రాజీ పడ్డారు? సార్, 5 సంవత్సరాల ముందు ఇదే టీటీడీలో ఐఏఎస్ అధికారులు ఈవోలుగా పనిచేశారండి. వాళ్ళంతా కూడా లడ్డూ మీద, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత లడ్డూ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ లడ్డూలో నాణ్యతా లోపం ఉందయ్యా, ఆ నెయ్యి సక్రమంగా రావడం లేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే అండి,
ఆడ తిరుపతిలో ఉన్నటువంటి డిపోకి నెయ్యి లారీ ట్యాంకర్ వస్తుందండి. దాన్ని ర్యాండమ్గా ప్రతి లారీ అలో చేస్తే అనుమానాలు వస్తాయని చెప్పి వీళ్ళే రిజెక్ట్ చేసినట్టు ఆ లారీని వెనక్కి పంపించి బైపాస్ రోడ్లో వేరే ట్యాంకర్లో లోడ్ చేసుకొని అదే లారీని మళ్ళీ స్టోర్కి తీసుకొచ్చి యాక్సెప్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను అప్పుడు కూడా చెప్పాను విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి అని. ఎందుకంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని అప్పుడున్నటువంటి చైర్మన్లు నెయ్యిలో, ఎందుకంటే 250 కోట్లు కాబట్టి నాసిరకం నెయ్యిని వీళ్ళే తిరస్కరించినట్లు, అదే నెయ్యిని వేరే లారీలో వస్తే వీళ్ళే యాక్సెప్ట్ చేసినట్లు వాళ్ళు కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకొని కోట్లాది రూపాయలు దండుకున్నారు. కాబట్టి లడ్డులో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయండి. గతంలో మీరు చూడండి 5 సంవత్సరాల క్రితము భక్తుడు ఒక లడ్డు తీసుకోకపోతే వారం రోజులు వచ్చేదండి. దానిలో ముడి సరుకులు కూడా చాలా బాగుండేటివి, జీడిపప్పు కానీ ద్రాక్ష కానీ. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదండి. లడ్డు నాణ్యత 5 సంవత్సరాలుగా పూర్తిగా పడిపోవడానికి కారణం నెయ్యి నాణ్యత లేకపోవడమే. అది ఈవో గారు గుర్తించారు. ఖచ్చితంగా దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలండి. డిపిడబ్ల్యూ స్టోర్స్లో మనం ఏదైతే ముడి సరుకుల కొనుగోలుకి తిరుపతిలో స్టోర్ ఉందో అక్కడ ల్యాబ్ ఉంది, అదేవిధంగా కొండపైన ఉంది. అక్కడ ల్యాబ్ టెస్టింగ్ అధికారికి అర్హత లేదండి. కేవలం గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి బెంగళూరు నుంచి అతన్ని తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద కొండ మీద కూర్చోబెట్టాడు. అతనికి ఆ ఎలిజిబిలిటీ లేని వ్యక్తిని నువ్వు ల్యాబ్ టెస్టింగ్ అధికారిగా ఏ విధంగా పెడతావండి? ఈరోజు మీరు కొండపైన ల్యాబ్లో చూడండి, అందరూ కూడా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారండి. వేల కోట్ల రూపాయలు మీరు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఆ ముడి సరుకుల ఎక్స్పర్ట్స్ ఉంటేనే దానిలో నాణ్యత సక్రమంగా ఉందా లేదా అని కనుక్కునేదానికి వీలవుతుంది. సార్ ఇంకోటి, ఐటీ విభాగానికి సంబంధించి అర్హతలు లేని వ్యక్తిని జీఎంగా నియమించారు, అనుభవం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇదే విధంగా దీనివల్ల ఏదైతే శ్రీవారి దర్శనం ఆన్లైన్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఇది ఎందుకు ఆ విధంగా అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చారు? సార్ మీరు అన్నట్టు టీటీడీలో ఐటీ విభాగం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అర్హత లేని వ్యక్తుల్ని తీసుకొచ్చారు. మరి మీరు ఒక వ్యక్తి చూశాను నేను, ఒకే వ్యక్తి 500 రూములు 500 టికెట్లు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోగలిగాడండి? మేమంతా స్థానికులము, స్వామి భక్తులము. మేము సంవత్సరం అంతా వేస్తే ఒక్కసారి వచ్చిందండి, మళ్ళీ రానేలేదు. ఆ మరి కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు లక్కీ డిప్లో వేయాలని. వాళ్ళెవ్వరికీ రాంది ఒకే ఒక వ్యక్తికి వచ్చిందంటే వీళ్ళంతా కూడా అండి మెట్రోపాలిటన్ సిటీస్ కర్ణాటక, అదేవిధంగా హైదరాబాదు, చెన్నై కేంద్రంగా ఐటీ విభాగంలోని కొంతమంది అవినీతి పరులతో అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు ఎప్పుడైతే టికెట్లు రిలీజ్ చేస్తారో ముందే వాళ్ళకి సమాచారం ఇచ్చేస్తారండి. 1000 టికెట్లు రిలీజ్ చేస్తామని పత్రికాముఖంగా తెలుపుతారు, కానీ అది 500కే కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ 500 టికెట్లు వీళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కరెక్ట్ టైమింగ్కి వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు తీసుకునేసి బ్లాక్లో అమ్ముకుంటా వచ్చారు. కాబట్టి ఆ బ్లాక్ మార్కెట్ దందా ఐటీ విభాగం నుంచే వాళ్ళ సహకారంతోనే జరిగిందండి. ఈ ప్రైవేట్ హోటల్స్ గురించి చెప్పాడు, ఏదైతే జనతా హోటల్స్ పేరుతో కానీ అదేవిధంగా ప్రైవేట్ హోటల్స్లో నాణ్యత లేదు, క్వాలిటీ లేదు. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు యొక్క తాను కొత్తగా ల్యాబ్ పెట్టబోతున్నాం అంటూ కూడా చెప్పాడు. గత 5 సంవత్సరాల్లో ఫుడ్ సేఫ్టీ గురించి కానీ భక్తుల యొక్క వాళ్ళ గురించి కూడా ఎందుకు పట్టించుకోలేదు? సార్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి కానీ అదేవిధంగా చైర్మన్లు కానీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి తిరుమల కొండ మీద హోటల్స్ ఇచ్చేశారండి. ఆ నాణ్యత ప్రమాణాలు కానీ సూచిక బోర్డులు కనీసం ఆ ధరల పట్టిక కూడా ఉండేది కాదండి. యాత్రికుల్ని నిలువు దోపిడీ చేశారు కొండ మీద గత 5 సంవత్సరాల్లో. పోనీ ఆహారం అన్న సక్రమంగా పెడతారంటే దాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేవాళ్ళు లేరు, హెల్త్ అధికారులు పనిచేశారు గతంలో. వాళ్ళంతా కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉంటారో అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చేసి హెల్త్ ఆఫీసర్లుగా నియమించేసి వాళ్ళు నెలమామూళ్ళ మత్తులో మునిగిపోయి నాణ్యతా ప్రమాణాలకి తిలోదకాలు ఇచ్చేశారండి. అందుకే కొండ మీద బయట హోటల్స్లో తినాలంటే కూడా భక్తులు విసిగిపోయేవాళ్ళు. ఫైనల్గా టీటీడీ పూర్తిగా గాడిన పడాలంటే ఏం చేయాలని? సార్ శ్యామలరావు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు మంచి అర్హత కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ఐఏఎస్ అధికారిని టీటీడీకి పంపించారు. మీరు మొట్టమొదట అన్ని శాఖలలో పనిచేస్తున్నటువంటి సుదీర్ఘకాలంగా తిష్టవేసి కూర్చున్నటువంటి అధికారులని బదిలీలు చేయండి. కొండపైన దేవాలయంలో కానీ, పద్మావతిలో కానీ, అన్నదానంలో కానీ, కళ్యాణకట్టలో కానీ, వైకుంఠంలో కానీ, అదేవిధంగా తిరుపతిలో కానీ ఐటీ విభాగంలో ఈ డిపిడబ్ల్యూ అంటే ముడి సరుకుల కొనుగోళ్ల విభాగాలలో సుదీర్ఘకాలంగా అధికార పార్టీ అండదండలు చూసుకొని వీళ్ళంతా కూడా తిష్టవేసి గత 5 సంవత్సరాలు స్వామివారు హుండీకి కన్నం పెట్టేశారండి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కానీ షఫల్ చేస్తే ఖచ్చితంగా పారదర్శకమైనటువంటి పరిపాలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొండపైన మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసి ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభిస్తామన్నారో దానికి శ్యామలరావు గారు ఇక్కడ ఈ ప్రక్షాళన అనేది అధికారుల బదిలీలతో ప్రారంభిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. థ్యాంక్ యూ.
మొత్తం మీద నవీన్ గారు చెప్తున్న దాని ప్రకారము తిష్టవేసిన అధికారులు, అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రాపకం సంపాదించుకొని ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులను కొండ దింపితే తప్ప టీటీడీ బాగుపడే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేసినప్పుడే పూర్తి స్థాయిలో అటు టీటీడీ ప్రక్షాళన జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా కోరుకున్నాడో అదేవిధంగా భక్తులు, సామాన్య భక్తులు తమ దర్శనం ఏం కావాలి, ప్రసాదం ఎలా ఉండాలి, అన్నదానం ఎలా ఉండాలి అన్న విషయంలో వారు ఎలా కోరుకుంటున్నారో ఆ పరిస్థితి వస్తుందని నవీన్ అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఉమాశ్రీ. థ్యాంక్ యూ దామోదర్.